హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్. సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే కొరమీను చేపల పులుసు చేశానండి. చాలా టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ముందుగా అయితే నేను 2 ఆనియన్స్ 2 టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. సో దానిలో మళ్ళీ 4-5 వెల్లుల్లి రెబ్బలు ప్లస్ 2 పచ్చిమిర్చి వేసి మెత్తడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత శుభ్రంగా కడిగిన చేపల ముక్కలను తీసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి వీటిని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. సో ఇట్లా మ్యారినేట్ చేసుకోవడం ద్వారా మనకి ఉప్పు, కారం అన్నది ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. సో తర్వాత అయితే నేను బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను మెంతులు యాడ్ చేశాను. సో మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి చేపల పులుసు అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ వేసాం కాబట్టి. సో అల్లం అయితే వెయ్యను నేను. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మన దగ్గర మామిడికాయలు ఉన్నా సరే మామిడికాయ పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఆయిల్ అయితే వేడైన తర్వాత నేను మెంతులు వేసి తర్వాత మనం ఆనియన్ కూడా వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ఆనియన్ గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా కలుపుకున్నాను చూడండి. సో కలుపుకొని ఒక 5 మినిట్స్ దాని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. తర్వాత దీనిలో మళ్ళీ పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ ఇవి 4 కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా. సో మంచిగా కలుపుకొని కాసేపు మనకి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కూడా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి. సో చాలా సింపుల్గా అయిపోతుంది. దీనిలో వేరే మసాలాలు కూడా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా, ఆయిల్ అంతా పైకి ఇట్లా తేలుతుంది. తర్వాత నేను 1 బౌల్ వరకు అయితే చింతపండు రసం అన్నది వేస్తున్నానండి. సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళము వేసుకోవాలన్నమాట చింతపండు. చూసారు కదా. సో వేసి కొంచెం వాటర్ పోసి ఇవి తెరిలే వరకు కూడా మనము వీటిని వేడి చేసుకుందాము. సో మధ్యలో అయితే ఒకసారి తీసి కరివేపాకు వేసానండి. కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా వాటర్ మొత్తం మనకి తెరులుతున్నాయి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చేపల ముక్కలు అన్నది వేసుకుందాము. చూడండి, ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చేయండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. సో నాకు చాలా ఇష్టం కొరమీను చేపల పులుసు అంటే. సో ఇట్లా చేసిన తర్వాత ఒక 10 నుంచి 20 మినిట్స్ వరకు మనము దీన్ని కదిలీయకుండా ఫ్రై చేసి ఉడికించుకుందాము. చూసారు కదా. సో వేడి వేడి చేపల పులుసు అన్నది రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్లేను. చూసారా ఎంత బాగుందో. సో ఇది మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మీరు లైక్ చేస్తేనే మా వీడియో అన్నది వేరే 10 మందికి కూడా షేర్ అవుతుంది కాబట్టి సో మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.